వెల్కమ్ టు లియో. షబానా దస్తగిరి భార్య అయితే తనపైన దాడి చేస్తూ దాదాపు సంవత్సరం లోపల ముక్కల కింద నరికేస్తా దస్తగిరిని అంటూ వార్నింగ్ ఇవ్వడం. ఇదొక వైపు అయితే పొంగనూరులో రామకృష్ణ నాయుడు తన్ని హత్య చేయడం. మరోవైపు కాదంబరి జత్వానికి సంబంధించిన క్రూరత్వం, కిరాతకం వైసీపీ నేతలవి. ఇవే కాకుండా ఇంకెన్నో అరాచకాలు. అయితే ఎప్పటికీ వైఎస్ జగన్ ఈ యొక్క దాహం తీరుతుంది. అయితే దీని గురించి దస్తగిరి భార్య షబానా ఏం మాట్లాడింది, ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే దస్తగిరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఫస్ట్ నిందితుడిగా ఉంటూ అప్రూవర్గా మారాడు. తర్వాత తను ఏం జరిగిందో చాలా కళ్ళకు కట్టినట్టుగా కంప్లీట్గా చెప్పేశాడు. ఇదంతా ఒకవైపు అయితే వివేకం సినిమాతో అసలు ఏం జరిగిందనేది మనం చాలా క్లియర్గా చూసాం. ఇది కాకుండా ఎవరైతే అంటే సొంత వాళ్ళు కాదు, బయట వాళ్ళు కాదు, ఇప్పటిదాకా 6 సంవత్సరాలలో 6 అనుమానాస్పద వృత్తులు మనం చూస్తూ వస్తున్నాం. అయితే దీన్ని ఎలా చూడాలంటారు? అదే నిన్నగాక మొన్న రంగన్న చనిపోయాడు, వాచ్మెన్, అది కూడా స్లో పాయిజన్ అని చెప్పి ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. సో ఇప్పుడు షబానాకి డైరెక్ట్గా వచ్చేసి సంవత్సరంలో ముక్కలు కింద నరుకుతా అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కాక పొంగనూరులో మనం చూసాం, ఏదైతే ముందుగా చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన వెంటనే అక్కడ చంపేయడం. ఇది అక్కడున్న సీఐ ఎవరైతే ఉన్నారో తను సరిగ్గా పట్టించుకోకపోవడంతో తను సస్పెన్షన్కి అయితే గురయ్యాడు. సో మొత్తానికి ఏం జరగబోతుంది అంటే 6 సంవత్సరాల్లో 6 మర్డర్లు అయిపోయాయి. 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు కాబట్టి అంటే దస్తగిరి మర్డర్కి రంగానికి సిద్ధం అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? 7వ మర్డర్తో ఈ కేసు క్లోజ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. మీరు అన్నట్టుగా అసలు దస్తగిరి అనేవాడు నోరు విప్పకపోతే ఒక కదిరి మనకు తెలియదు, ఒక కదిరి గొడ్డలి మనకు తెలియదు. అసలు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు, ఏం చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఎలా చంపారు, ఎంత కిరాతకంగా చంపారు, ఈ విషయాలు ఏవి బయటకు వచ్చేవి కాదు చెప్పాలంటే. దస్తగిరి మరి ఎంత సదుద్దేశంతో అతను బయటకు వచ్చాడో కానీ ఆ విషయంలో మాత్రం దస్తగిరిని మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను ఎంత భయం ఉన్నా, మనం మొన్న కూడా చెప్పాం, ఇప్పటికి 6 అయిపోయారు, ఇంకా దస్తగిరి మిగిలారు, దస్తగిరికి సెక్యూరిటీ పెంచారు, అయినా జాగ్రత్తగా ఉండాలి అని మనం మొన్న ఒక మాట అన్నాం. ఎందుకంటే వీళ్ళు ఎంత క్రూరంగా చంపుతారో మనకు తెలుసు. ఇప్పుడు దస్తగిరి లాంటి వాళ్ళు పావులండి అంతే. ఏమవుతుందంటే మీరు ఒక మైండ్ ఎట్లా కరప్ట్ చేయొచ్చు, వాళ్ళని ఎట్లా మీరు బ్రెయిన్ వాష్ చేయొచ్చు అనేదానికి దస్తగిరి లాంటి వాళ్ళే ఉదాహరణ. సాధారణ జీవితం గడిపే ఒక వ్యక్తికి మీరు నోట్ల కట్టలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? మాట వింటారు అంతే. లేదు నేను చంపేస్తామంటే ఏం చేస్తారు వాళ్ళు? సరే నా భార్య పిల్లలైనా సుఖంగా బతుకుతారు, నేను పోతే పోతాను అనే ఒక స్టేజ్కి వాళ్ళని తీసుకొచ్చేస్తారు. అంటే అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ దగ్గర అంతకంటే శక్తి ఉండదు. సో అటువంటి స్టేజ్లో ఉండే దస్తగిరి ఒక అప్రూవర్గా మారారంటే అతను అంటే ఎంత అతను భయానక సిచ్యువేషన్ నుంచి కూడా అలా ఉండి కూడా అతను ఒక అప్రూవర్గా మారాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొరకరాని కొయ్య ఎవరయ్యా అంటే దస్తగిరి. వాళ్ళు మనం విన్నాం, వాళ్ళు బలవంతం చేశారు, బెదిరించారు, 20 కోట్లు ఇస్తామన్నారు. ఇతను 20 కోట్లు వద్దు, నాకు ఏది వద్దు, నేను అప్రూవర్గానే ఉంటాను, నా స్టేట్మెంట్ వెనక్కి తీసుకోను అన్నాడు. అంటే మనం ఒక సత్యవర్ధన్ చేత బెదిరించి వెనక్కి తీసుకునేలా చేసినా కూడా కర్మకాలి దొరికాడు కదా వల్లభనేని వంశీ. అంటే ఒక ఎస్సీని అట్లా చేస్తే ఏమైంది? ఇప్పుడు ఇవాళ దస్తగిరి కేసులో ఇంకా ఘోరం ఏంటంటే, మనం మొన్న మాట్లాడుకున్నాము, రంగయ్య కేసు అయింది, సునీత గారి ప్రెస్ మీట్ అయింది, దస్తగిరి భద్రంగా ఉండాలి, సునీత భర్త జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పాము. ఆ రోజు రాత్రే ఇది జరిగింది. ఈ పులివెందుల ఆసుపత్రికి ఈవిడ దస్తగిరి భార్య షబానా వాళ్ళ నాన్నగారిని తీసుకుని వెళ్ళారు. వెళ్ళి డాక్టర్కి చూపించాక తొండూరు మండలం దగ్గర ఉండే మల్లేలా అనే ఒక ప్లేస్కి వెళ్ళారు వాళ్ళు. అక్కడ ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే పలకరించడానికి వెళ్ళింది ఆవిడ. అక్కడికి ఇలా ఎంటర్ అవగానే 2 లేడీస్ వచ్చేసి, కుల్సుమ్ పర్వీన్ అనే 2 మహిళలు వచ్చి ఈవిడిని బెదిరించి నీ భర్తని 1 సంవత్సరం లోపు ముక్కలుగా నరికేస్తామని చెప్తూ దస్తగిరి విషయంలో మాట్లాడి నిన్ను కూడా లేపేస్తామన్నట్టే మాట్లాడినట్టున్నారు వాళ్ళు. ఈ విషయాన్ని వాళ్ళు ఒక ఫోన్లో మాట్లాడారు ఎవరితోటో.
అంటే వాళ్ళకి వినిపించేలాగా చేసి ఒక వీడియో కాల్లో మరి మామూలు కాల్లో మనకు తెలియదు వినిపిస్తూ ఇక్కడ బెదిరించడం జరిగింది. మీకు ఇది ఏది గుర్తుకొస్తుంది? రఘురామకృష్ణరాజు కేసు గుర్తు రావట్లా? ఆయన గుండెల మీద కూర్చుని ఆయన ఒక వీడియో కాల్లో ఆయన గుండెల మీద కూర్చుని కొట్టడం చూపించాడు కదా. సో అంటే మీరు చూసారా, ఇంకా మీకు ఇంతకంటే సందేహం అన్న అవసరమా? ఇదంతా కూడా వైసీపీ కుట్ర అనేది తేటతెల్లం అవుతోందిగా. అంటే వాళ్ళు ఎంత దారుణంగా వాళ్ళు చేస్తారు, ఏ రకంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఒక అదృష్టం ఏంటంటే దస్తగిరి భార్యను పొడవలేదు, చంపలేదు, అది ఒక్కటే అదృష్టం. అంటే ఆ లేడీస్ ఎవరికి తెలుసండి, ఆ స్ప్లిట్ సెకండ్లో వాళ్ళు ఏదైనా ఒక చెయ్యరాంది చేస్తే ఏం చేస్తుంది ఆవిడ? ఎవరింటికో వెళ్ళారు, వీళ్ళు అక్కడికి వచ్చారు. అసలు ఈ సినిమాల్లో కూడా ఇలా జరగదేమో ఇంత ఘోరంగా, అది నేను అనేది. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఈ రకంగా జరిగింది, నా భర్తని చంపేస్తామన్నారు. ఆవిడ ఏమన్నారు, నన్ను చంపేయి, నా భర్తని చంపేయండి కానీ నా పిల్లల్ని నేను చేయకండి అంది ఆవిడ. అంటే ఎలా తీసుకోవాలి దీన్ని, ఈ బెదిరింపుల్ని మీరు ఎలా తీసుకోవాలంటే ఒక దస్తగిరి వల్ల మొత్తం కేసు అంతా కూడా ఫైనల్ అయిపోతుంది. మరి ఎందుకు ఈ కేసు మీద ఫర్దర్గా ఏమీ జరగట్లేదు? దిస్ ఈజ్ ద రైట్ టైం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా సిబిఐ దీని మీద దృష్టి పెట్టాలిగా. ఎందుకు పెట్టట్లేదు? ఇది కేంద్రం పరిధిలో ఉంది. ఇప్పుడు బీజేపీ కూటమిలో ఉందండి, ఒప్పుకుంటాం మనం. కానీ తప్పు జరిగితే మాట్లాడాలి కదా ఎవడైనా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. 6 ఏళ్ళు అయ్యి ఒక కేసు ఒక కొలిక్కి రాలేదంటే సెంటర్లో బీజేపీ ఉండి అంటే జగన్మోహన్ రెడ్డికి ఫర్గా ఉన్నారా మీరు ఇంకా కొద్దో గొప్ప? అంటే దీని గురించి మాత్రం కూటమి ప్రభుత్వం కూడా రంగన్న చనిపోయిన తర్వాత రీపోస్ట్ మార్టం సంబంధించి 20 శాంపిల్స్ కలెక్ట్ చేయడం, దాని మీద సిట్ చేశారండి. కూటమి వైపు అంటే ఎస్పెషల్లీ కూటమిలో ఉండే తెలుగుదేశం జనసేన ఏ రకంగానూ తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సినవన్నీ నిబద్ధతతో కరెక్ట్గా చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా 20 శాంపిల్స్ సేకరించారు, అక్కడితో ఆగకుండా చుట్టూ అంతా విచారించారు, వాళ్ళ ఇంటి చుట్టూ అంతా మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళని ప్రశ్నించారు, హాస్పిటల్ గురించి వివరాలు సేకరించారు. సో మీరు జనసేనని తెలుగుదేశాన్ని ఏ రకంగానూ అనడానికి లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ సెంట్రల్ బికాస్ ద కేస్ ఈజ్ వాళ్ళ ముందు ఉంది కాబట్టి. మొన్న సునీత కూడా అదే అన్నారు, నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయగలను తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు అని ఆవిడ ఖచ్చితంగా చెప్పారు. సో దీస్ పీపుల్ కెన్ రిక్వెస్ట్, దట్స్ ఆల్ దే కెన్ డూ. బట్ చేయాల్సిందంతా సెంటర్ కాబట్టి ఎందుకు ఈ అలసత్వం? ఎందుకని ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు? మీరు బలోపేతం కావడానికి మీరు కూటమిలో ఉన్నారు, తప్పు లేదు. ఇప్పుడు అందరికీ అన్నీ నచ్చాయి, మీరు ఏమనాలి ఫ్రెండ్లీగా ఉన్నారు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇవంతా ఓకే. కానీ ఇష్యూస్ పరంగా వచ్చేసరికి మీరు కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాలి, తప్పదు. మీరు కూటమిని మీరు గౌరవించాలి, కూటమిలో ఉండే మీరందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలి, ప్రయాణం చేయాలి. కాబట్టి ఈ విషయంలో మాత్రం కేంద్రం కొంచెం ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోలేదు. అంటే ఇంకో ప్రాణం పోకుండా, ఒక ప్రాణం కాదు 2 ప్రాణాలు పోకుండా, అది మనం చెప్తాం. ఆ 2 ప్రాణాలతో పాటు ముఖ్యమైన ఇంకో 2 ప్రాణాలు ఉన్నాయి, సునీత అండ్ సునీత భర్త. సో 4 ప్రాణాలతోటి మీరు చెలగాటం ఆడొద్దని కేంద్రానికి చెప్తున్నాం. ఎందుకంటే ఈ 4 లేకపోతే ఈ కేసు అక్కడితో క్లోజు. అంటే మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్లో రేపొద్దున మీరు ఏం చెప్తారు ప్రజలకి? ఒక సొంత బాబాయ్ చనిపోతే ఒక కేసును మీరు క్లోజ్ చేసేసారు, ఒక కేసును మీరు పరిష్కరించలేకపోయారు అంటే వాట్ ఆన్సర్ విల్ గివ్ ద బీజేపీ టు ఏపీ పీపుల్? దట్స్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సో చూద్దామండి, ఖచ్చితంగా సునీత అడిగినటువంటి మీరు జత్వానీ అన్నారు. సో జత్వానీ కేసులో కూడా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టారు ఆల్రెడీ. వాళ్ళు 3 నెలలు ఎంతో అయినట్టుంది. అంటే రకరకాల రీజన్స్తో కొన్ని డిలే అవుతాయండి, కానీ డినై అవ్వవు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే దీని మీద దృష్టి పెట్టింది. ఈరోజు మహిళా సంఘాలు ఒక ప్రెస్ మీట్ పెట్టాయి జత్వానీ గారితో కలిపి. జత్వానీ గారు షీఈస్ థ్యాంకింగ్ ఏపీ గవర్నమెంట్, ఎట్ ద సేమ్ టైం షీఈస్ రిక్వెస్టింగ్ ఏంటి కొంచెం త్వరితగతిని చెయ్యమని. ఆ రిక్వెస్ట్ తప్పకుండా తెలుగుదేశం కూటమి దృష్టిలో పెట్టుకుంటుందండి. ఆ కేసుకు ఒక పరిష్కారాన్ని అయితే త్వరలో తీసుకొస్తుందని మనం ఆశిద్దాం. సో చూద్దాం మేడం, మొత్తానికి కూటమి ప్రభుత్వం మాత్రం కొంత ఫాస్ట్గా అయితే చర్యలు చేపట్టింది. సో త్వరలోనే శిక్ష పడాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.